పాత గవర్నమెంట్ ఏదో ఉందో వాళ్ళు ఫార్మాసిటీ అనౌన్స్ చేయగానే ఒకసారిగా ఆ ప్రాంత రూపురేఖలు అయితే మారిపోయాయి. ఒకసారి పెద్ద ఎత్తున అక్కడ భూములు కూడా కొనడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, మళ్ళీ వాళ్ళు చేంజెస్ అన్నారు, ఒకసారిగా స్తబ్దత అయితే ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ సిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మళ్ళీ ఇన్వెస్టర్స్ అటువైపు చూడటానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది అడుగుతుంది ఏంటంటే ఈ ఫోర్త్ సిటీ దాదాపు 8 months అయింది అనౌన్స్ చేసి, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఇన్ని కిలోమీటర్ల పరిధిలో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. మీరే ఇచ్చే సలహా ఏంటి? అంటే ఫ్యూచర్ సిటీ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే మధ్యలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ విస్తీర్ణంలో 14,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. మనం ఎందుకు ముందు చెప్పినట్టు 13,973 సంథింగ్. సో అప్రాక్సిమేట్లీ 14,000 ఎకరాలు అనుకుందాం. దీన్ని ఏం చేశారంటే 7 మండలాలుగా 7 మండలాలు 56 విలేజెస్ 74 గ్రామాలు. 56 విలేజెస్ అంటే రెవెన్యూ గ్రామాలు, వాటికి అనుబంధంగా ఉన్న చిన్న చిన్న గ్రామాలు కలిపి మొత్తం 76. సో 768 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక జోన్ క్రియేట్ చేశారు. ఇందులో హెచ్ఎండిఏలో ఉన్నటువంటి 36 విలేజెస్ను కూడా ఫ్యూచర్ సిటీలో కలిపేశారు, హెచ్ఎండిఏతో సంబంధం లేకుండా. రేపు ఏ యాక్టివిటీ జరిగినా కూడా ఫ్యూచర్ సిటీ నుంచి జరగాలి. పర్మిషన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అబ్జర్వేషన్ కానీ, క్లియరెన్స్ కానీ ఏది కూడా ఫ్యూచర్ సిటీ జరగాలి. అయితే ఈ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో, లైక్ కందుకూరు కానీ, కడతాల్ కానీ, ఆమన్గల్ కానీ, మహేశ్వరం కానీ, యాచారం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, ఈ ప్రాంతం సరౌండింగ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరలో డెవలప్ చేయడం వల్ల మంచి పరిణామం ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్కు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ డేటా సెంటర్ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయి ఆల్రెడీ నడుస్తుంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని. అది కాకుండా రీసెంట్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మెర్బోని అనే ఒక కంపెనీ రాబోతుంది. ఏఐసిటీకి 250 ఎకరాలు కేటాయించారు. ఈ 250 ఎకరాల కేటాయింపులో భాగంగా గూగుల్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ పెట్టబోతున్నారు. రీసెంట్గా మన జపాన్ పర్యటన ఎన్టీటీ డేటా వాళ్ళు నోయిస్ అనే ఒక కంపెనీతో టైప్ అయ్యి వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టబోతున్నారు. ఇది ఇంతకు ఫ్యూచర్ సిటీలో. ఇది కాకుండా హైదరాబాద్ రేస్ క్లబ్ ఏదైతే ఉందో మలక్పేటలో ఉన్న క్లబ్ని ఫోర్త్ సిటీలోకి షిఫ్ట్ చేయబోతున్నారు. సేమ్ టైం మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని శంషాబాద్ ప్రాంతంలో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఫేజ్ 2 కూడా మనకు 70 కోట్లతోని ఫోర్త్ సిటీలో నిర్మించబోతున్నారు. ఫాక్సికాన్ కొంగరకాలం ప్రాంతంలో ఉంది, రోబోటిక్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ని ఫోర్త్ సిటీలో నిర్మించబోతున్నారు. కేన్స్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. దాంతోపాటు చూసినట్టయితే ఒక తైవాన్ నుంచి వచ్చిన ఒక ఎలక్ట్రికల్ కంపెనీ కూడా అక్కడ కొత్త కన్స్ట్రక్షన్ చేయబోతుంది. ఇవన్నీ కూడా ఫోర్త్ సిటీలో నిర్మాణం కాబోతున్నాయి. చెప్పినవన్నీ రాబోయే 10 సంవత్సరాల్లో ఈ ఫలాలను చూడబోతున్నాం. ఈ మీరు ఏదైతే ప్రాజెక్టులు వస్తున్నాయో ఇవన్నీ రాబోతాయి. ఆ టైం కల్లా మొత్తం ఫుల్ లోడెడ్గా అక్కడ పనులు అయితే జరగబోతున్నాయి. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అసలు మేము అక్కడ భూములు కొనగలమా, ఒకవేళ మాకున్న బడ్జెట్లో అంటే తక్కువ బడ్జెట్లో మేము ఇన్వెస్ట్ చేయాలంటే ఎస్పెషల్లీ ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మా అంటే తక్కువ బడ్జెట్లో మంచి ల్యాండ్ వస్తుంది, రాబోయే ఈ 10 సంవత్సరాలు మంచి అప్రిషియేషన్ వస్తుంది, అంటే కొంచెం లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఎక్కువ మంది ఉంటారు. మీరు ఇచ్చేసారు పర్టికులర్గా ఫోర్త్ సిటీలో భాగంగా చూసినైతే మనము ఈ శ్రీశైలం హైవేలో చూస్తే కడతాలు ఆమన్గల్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి రీజనల్ లింక్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ టైం ఫోర్త్ సిటీ కనెక్టివిటీ ఏఐసిటీ అంతా కూడా ముచ్చర్ల కడతాల్ ప్రాంతంలో వస్తుంది 259 ఎకరాల్లో. సో ఏఐసిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఐటీ కంపెనీస్ అక్కడ ఉంటాయి కాబట్టి కడతాలు ఆమన్గల్ ప్రాంతం మధ్యలో అయితే మనకు 10 నుంచి 15,000 మధ్య లోపల అయితే బడ్జెట్లో దొరికే అవకాశం ఉంది అక్కడ. సో ఆ బడ్జెట్లో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మిడిల్ క్లాస్ మ్యాన్ ఎవరైనా కూడా. 10 నుంచి 15,000, 11,000, 12,000, 13,000, 15,000 రోడ్డు కనెక్టివిటీ బాగుండి దగ్గర ఉంటే 15,000 గజం ఉంది. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభదాయకం. ఎందుకంటే అటు ఆమన్గల్ మున్సిపాలిటీ కనెక్ట్ ఉంటుంది, ఇటు కడతాల్ మున్సిపాలిటీ కనెక్ట్ ఉంటుంది, పక్కన ముచ్చర్ల ఏఐసిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ ప్రాంతంలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఇంకొకటి మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఆమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. ఇది కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వల్ల ఇలాంటి మార్పులు చేరే అవకాశం ఉంది ఆ ఏరియాకి. అంటే డిస్టెన్స్ తగ్గించేసి కనెక్టివిటీ పెంచడమే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకింగ్ చూసినట్టయితే, ఇక్కడ వచ్చే కంపెనీలు చూసినట్టయితే అన్ని కూడా పెద్ద ఇన్వెస్టర్స్. సో అక్కడికి వచ్చే ఎంప్లాయ్మెంట్ కానీ, అక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఇవన్నీ బయటకు వెళ్ళాలి, ఈజీ వే ఉండాలంటే మినిమం 100 ఫీట్ రోడ్ ఉండాలి. కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్ వస్తుంది. మధ్యలో మెట్రో ప్రపోజల్ కూడా ఉంది.
ఓకే. సో డైరెక్ట్ ఓవరాల్ కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇది ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఆమన్గల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆమన్గల్ నుంచి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరేల కుంగర్కలాన్ ప్రాంతం ఆదిపట్ల వరకు కనెక్ట్ అవుతుంది. సో ఈ 41.5 కిలోమీటర్స్ని ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు మీర్ఖాన్పేట వరకు ఉన్నదాన్ని ఫస్ట్ ఫేజ్ కింద డిసైడ్ చేశారు. మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ వరకు సెకండ్ ఫేజ్ చేశారు. దీనికి ఆల్రెడీ 2000 crores మన బడ్జెట్లో అలొకేషన్ చేశారు, రిలీజ్ కూడా అయిపోయింది. ఇది మొత్తం కూడా 950 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ అవసరం అవుతుంది. ఇందులో 550 ఎకరాలు వచ్చేసి ప్రైవేట్ ఓన్ ల్యాండ్ ఉంది, కొంతమంది రైతుల దగ్గర ఉంది, కొంతమంది ఇన్వెస్టర్ దగ్గర ఉంది, కొంతమంది సమ్ ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే ఇన్వెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. రిమైనింగ్ ల్యాండ్ అంతా కూడా కొంత తెలంగాణ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉంది, కొంత రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది. ఇవి రెండు కూడా క్లియరెన్స్ అయిపోయాయి. ఎవరైతే ఈ 550 acres ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటే ముందు అమౌంట్ ఇచ్చాకనే చేద్దామని ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, రోడ్ మార్కింగ్ అయిపోయింది, స్టోనింగ్ అయిపోయింది. డబ్బులు ఇచ్చాకనే రోడ్ వర్క్ మొదలు పెడదాం చూస్తున్నారు. ఆల్రెడీ 2000 crores బడ్జెట్ అలొకేషన్ అయిపోయింది. అతి త్వరలో ఈ రోడ్డు నిర్మాణం కూడా జరగబోతుంది. అంటే ఈ 4th సిటీలో రైతులకి ఇచ్చిన ప్లాట్స్ ఉన్నాయి కదా, అవును, అవి కొనవచ్చా అని చెప్పి చాలా మంది ఒక క్వశ్చన్ అయితే చేస్తున్నారు. అవును. సో మీకున్న అనుభవం బట్టి మీరు ఏం చెప్తారు? అంటే బేగర్ల కంచె అనే ప్రాంతం ఇప్పుడు ఏదైతే అమెజాన్ డేటా సెంటర్ అయితే ఉంది, స్కిల్ యూనివర్సిటీకి పక్కనే 650 ఎకరాల్లో అప్రాక్సిమేట్లీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. 1 acreకి 121 గుంట చొప్పున 121 square యార్డ్ చొప్పున వాళ్ళకు ఫ్లాట్స్ అలొకేషన్ చేస్తుంది గవర్నమెంట్. ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి, లేఅవుట్ డెవలప్ చేసింది గవర్నమెంట్ సైడ్ నుంచి. లేఅవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి బౌండరీ వాల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ యాజ్ పర్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎలా ఉంటుందో అలా డెవలప్మెంట్ చేస్తుంది అక్కడ. అయితే ఆ ఫ్లాట్లు కొనడానికి కొంతమంది ఏంటంటే తక్కువ ప్రైస్లో వస్తాయి కదా కొంతమంది వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి ఓసారి. అంటే ఆ కస్టమర్కు వాళ్ళు ఏ ఫార్మర్కి అయితే ఇచ్చారో ఆ ఫ్లాట్ని అమ్ముకోవద్దు అనే కండిషన్ పెట్టినప్పుడు డిఫరెంట్గా ఇష్యూ అవుద్ది. రెండోది, మీరు ఏదైనా అగ్రిమెంట్ తీసుకొని ఫ్లాట్ కొనుక్కున్నాను ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 15,000 per square యార్డ్ కొనుక్కున్నారు, రేపు ఒకేసారి అక్కడ ప్రైస్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రైస్కి ఇవ్వడు, మళ్ళీ ఫార్మర్తో ఇష్యూ అవుద్ది. సో మీరు ఆ ప్రాంతంలో మీరు కొనుక్కునే మీ దగ్గర ఉన్న బడ్జెట్కు డిఫరెంట్ ప్లేస్లో ఆ సరౌండింగ్లో మీకు ప్రాపర్టీ దొరుకుతుంది. కానీ రైతుల దగ్గర ప్రాపర్టీస్ కొనాలి తక్కువ ప్రైస్లో వస్తుందని ఆశపడి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని మాట్లాడి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెచ్ఎండిఏ అక్కడ ఎఫ్సిడిఏ రూల్స్ ఎలా మారుతాయో తెలియదు ఇప్పుడు. ఎందుకంటే ఎఫ్సిడిఏ కొత్తగా ఫామ్ అయింది. వాళ్ళు రైతులు మినిమం 10 years ఉంచుకోవాలి, 15 years ఉంచుకోవాలని కండిషన్ పెట్టింది అనుకోండి. ఇంకా ఎటువంటి నామ్స్ చేయలేదు అక్కడ. ఫార్మర్స్ అమ్మాలా అమ్ముకోకూడదా అనేది ఏం కండిషన్ లేదు. ఒకవేళ ఆ కండిషన్ ఉందనుకోండి అనవసరంగా మీరు బలైపోతారు.